ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సిరుగుని తెలుసుకుందాం. మధుని తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెడతారు మన లోహిత. తర్వాత మళ్ళీ అమ్మ నాన్న మ్యాడీ కాలు కడుగుతారు. తర్వాత చిలకర బెల్లం పెట్టిస్తారు పంతులు గారు. అలాగే తరంరాలు పోసుకుంటారు. హ్యాపీగా ఉంటారనమాట వాళ్ళు. తర్వాత సప్తపదులు వేస్తారనమాట. 7 అడుగులు వేయమంటారు పంతులు గారు. 7 అడుగులు వేస్తారు. ఇలా 7 అడుగులు నచ్చిన వాళ్ళు సుఖంగా జీవితంలో హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్తారు. వాళ్ళు 7 అడుగులు వేస్తాడు. 7 అడుగులు వేయగానే మన పంతులు గారు అంటారు, పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి, వ్రతం మొదలు పెడతామని చెప్తాడు. పెద్దవారి ఆశీర్వాదం అనేది తీసుకుంటారు. వెళ్ళి మన దేవకు చాలా కోపంగా ఉంటాడు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ తర్వాత మధు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వ్రతం అనేది పూర్తి అయిపోతుంది. పూర్తి కాగానే నాగవల్లి అంటుంది, వెళ్ళి అమ్మ దగ్గర అంటే మా అక్క దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవెళ్ళు అంటే సరే మమ్మీ అని మన మధు ఇంకా మ్యాడీ వెళ్ళి దీపం వెలిగించి మొక్కుతారన్నమాట. మన మధు ఏం కోరుకుంటుందంటే, జీవితాంతం నా పక్కలే ఇలాగే మ్యాడీ ఉండేలా ఆశీర్వదించండి అత్తయ్య అని మధు కోరుకుంటాడు. మ్యాడీ ఏం కోరుకుంటాడంటే, నన్ను ఒక భర్తలా కాకుండా ఒక ఫ్రెండ్లా చూసి ఒక మంచి సంబంధం వచ్చినాక మధుకి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేటట్లు ఆశీర్వదించమ్మా అని మ్యాడీ మన మధు మ్యాడీకి అడుగుతుంది, ఏం కోరుకున్నావు అంటే, అలా చెప్పకూడదు మనసులో ఉన్నది అని అంటే, సరే నేను చెప్తాను అంటే, ఏం చెప్తావు నువ్వు అని అంటే, నువ్వు ఏం కోరుకున్నావో నాకు తెలుసు అని అంటే, ఏం కోరుకున్నావు చెప్పానంటే, జీవితాంతం మ్యాడీ నా పక్కనే ఉండాలి అని కోరుకున్నావు నాకు తెలుసు అని అంటే, నువ్వేం కోరుకున్నావు నాకు తెలుసా అని అంటుంది. అంటే ఏం కోరుకున్నా చెప్పానంటే, నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకున్నావు కదా. మ్యాడీ ఒకసారి ఒంగు అని అంటాడు. ఎందుకంటే ఒంగుతాడు. ఒంగగానే చెవు పిండేసి, నా మొగుడు నా గురించి ఆలోచించకుండా నన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తానంటే నాకు నొప్పిగా ఉండదా అని ఇంకోసారి మాట అంటావా అంటే అనను అని అంటాడు. ఇలా నువ్వు ఇంకొకసారి నా మనసు గిల్లుతే నేను నీ చెవు గిల్లుతాను, జాగ్రత్త. ప్లీజ్ మధు, నా బాధ అర్థం చేసుకో. నేను చిన్నిని తప్ప వేరే వాళ్ళని నేను భార్యగా ఊహించలేకపోతున్నాను. ఒక విధంగా మానసికంగా నాకు చిన్నికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది. అవునా, పెళ్ళైపోయిందా? అయితే శ్రేయతో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు అంటే, నేనెందుకు చేసుకున్నాను, మా మమ్మీ వాళ్ళే చేశారు. వాళ్ళు ఫోర్స్ చేశారు. కానీ నువ్వు మళ్ళీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా అని అంటే, అవును, మమ్మీ వాళ్ళని బాధ పెట్టకూడదు, మమ్మీ వాళ్ళు బాధపడతారని అలా శ్రేయని పెళ్లి చేసుకుందామని ఒప్పుకున్నాను అంతే. అలాగే నన్ను భార్యలా ఫీల్ అవ్వాలని ప్రిపేర్ అయిపో. ఎంగేజ్మెంట్ అయినా శ్రేయ విషయంలోనే ప్రిపేర్ అయినావు అని అనుకున్నావు కదా, అలాగే తాళి కట్టిన నా విషయంలో ప్రిపేర్ ఎందుకు అవ్వట్లేదు? అవ్వు. మమ్మీ డాడీ మాటకు విని ప్రిపేర్ అవ్వాలని అనుకున్నావు కదా, ఆ దేవుడి నిర్ణయంకి ప్రిపేర్ ఎందుకు అవ్వట్లేదు? మ్యాడీ, నీకు ఒక విషయం చెప్పనా? నీకేం కావాలో నీకు తెలీదు, నీకేం అక్కర్లేదో నీకు తెలీదు, నీకేమి నిజమో తెలీదు, ఏది అబద్ధమో గిట తెలియదు. చిన్ని వాళ్ళ అమ్మ మీద నిజాలు అబద్ధాలు ఏవో తెలియకుండా చిన్ని మీద ప్రేమని చంపేసుకోవాలనుకున్నాం. శ్రేయ మీద ప్రేమ లేకపోయినా శ్రేయని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. మాంగళ్యాన్ని పూజలో గుడిలో పవిత్రమైన నా మెడలో కట్టినా కూడా నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నావు. నీ ఆలోచన కరెక్ట్ కాదు. 10 మందిలో నా మెడలో తాళి కట్టి నీ బతుకు నీది నా బతుకు నాది అని అంటే ఎలా? కరెక్ట్ కాదు మ్యాడీ, కరెక్ట్ కాదు అంటే మ్యాడీ అంటారు, లేదు నేను చేస్తుంది కరెక్టే అని నువ్వు చేస్తుందే తప్పు. ఇంతకాలం నా బాధని అర్థం చేసుకునే మనిషి నువ్వు ఉన్నావు అనుకుంటా. ఇలా అర్థం చేసుకోపోవడం ఇది కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. అర్థం చేసుకోకు, అలాగే నన్ను బాధ పెట్టు. ఇదంతా కారణం నువ్వే. నిన్నెవరు గుడిలో ఇరుక్కుపోమన్నాడంటే, నీ వల్లనే నేను గుడికి వచ్చానంటే నేను రమ్మన్నానా నీకు అని. నువ్వే వచ్చి గుడిలో ఇరుక్కొని మళ్ళీ నన్ను ప్రేమించాలని చెప్పి నన్ను ఇరికిచ్చావు. అలాగే నా మెడల్లో తాళి కట్టేసి నన్ను లైఫ్ లాంగ్ ఇరికేలా చేసావు. అన్నీ నువ్వు చేసి నన్ను అంటున్నావేంటి అని అంటే, నువ్వు చేసినా నేను చేసినా కానీ ఒకటి నిజం, లైఫ్లో నేను నీ భర్తని కాలేను, నువ్వు నా భార్యవి కాలేవు. ఏమంటున్నారు కొడలి పిల్ల మా కొడుకు అని అంటది. అని లైఫ్ లాంగ్ ఇలా భార్య భర్తలా ఉండిపోదామంటున్నాడా, లైఫ్ లాంగ్ నేను నీ భర్తలా ఉన్నాను అంటున్నాడా, ఎప్పటికీ నువ్వు నా భార్య కాలేవు అని అంటున్నాడా? అన్నన్న మాటాన అవన్నీ జరుగుతాయా అత్తయ్య? మ్యాడీ అనుకుంటే జరుగు తీరుతుంది అని అంటే, అవునా, అయితే శ్రేయని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా, అది జరిగిందా? ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు, అది జరిగిందా అత్త? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేదత్త. ఎప్పటికైనా ఒకటే జరిగేదత్త, అది మీ నోటితో నేనే చిన్నీనని చెప్పించడం. మ్యాడీ నేనే తన భర్తనని తన నోటితో తను చెప్పడం. నెవర్, నా నోటితో నేను ఎప్పటికీ చెప్పను. నీకు మంచి చేసే పని నేను ఎప్పటికీ చెయ్యను. ఇదంతా చేసింది మీరే కదా అత్తయ్య. ఎందుకంటే బలవంతంగా నాకు ఫోన్ చేసి గుడికి వెళ్ళమని చెప్పి అలా మేమిద్దరం ఇరుక్కొని మేమిద్దరం పెళ్లి చేసుకునేటట్లు చేసింది నువ్వే కదా. ఎప్పటికైనా నీ చేతులతోనే మీరే చేస్తారు. ఎప్పటికైనా నేనే చేస్తాను, కానీ నువ్వు అనుకున్నది కాదు, నేను అనుకున్నది చేస్తాను.